ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగునుగా. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. సర్వాధికారి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు నీ వాక్యము ద్వారా మేము ఆదరింపబడగలిగే కృప దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు శాతకాని వాడవగదు. ఈ వాక్యము ఈ ఉదయకాల సమయాన మనము జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ దినమందు నీవు కృంగిని ఎడల నీవు శాతకాని వాడవగదు అన్నాడు. నిజమే. శ్రమలు, దుఃఖములు, ఆవేదనలు నువ్వు పడి ఉన్నప్పుడు నువ్వు మోకరిల్లి ప్రార్థిస్తే నీ పక్షమున న్యాయాధిపతిగా ఆయన తోడయుండి అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంచారు. చాలామంది శ్రమ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు మనుషుల మీద ఆధారపడతారు, ఇతరుల మీద ఆధారపడతారు, లోకం మీద ఆధారపడతారు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడలేరు. ఎందుకంటే ఆయనలో శక్తి లేదు, ఆయన యోగ్యుడు కాదు, ఈ శ్రమ నుండి, దుఃఖం నుండి విడిపించుటకు ఆయన సమర్థవంతుడు కాదు అని చెప్పి చాలామంది చేతకాని వారుగా, వారి చేతకాని వారు కానీ వారి నమ్మిన దేవుడు మాత్రం చేతకాని వాడు కాదు, నేను నమ్మిన దేవుడు చేతకాని వాడు కాదు అనే విశ్వాసం అనేది వారిలో కూడా రా. ఈనాడు దేవుని వాక్యములు అంచాడు, నీకు శ్రమ కలిగిందా, దుఃఖము కలిగిందా, దేవుని వైపు చూడు, దేవుడే నిన్ను ఆదరిస్తాడు. శ్రమలో పడి ఉన్నటువంటి ఏలియా కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునిపై ఆనుకుని ఉన్నాడు. దుఃఖ దినమందు లేక మరణకాలపు దినమందు కూడా ఆ కాకోలము ద్వారా దేవుడు ఆహారమును పంపించి, లేక సారెపతి విధవరాల ద్వారా ఆహారమునిచ్చి దేవుడు ఆదుకున్నాడు. ఎలీషా విషయంలో కూడా మనం చూస్తే అక్కడ ఆ గెహజీ ఆ జనాంగమును చూసి, సైన్యమును చూచి, అయ్యా నన్ను కూడా హతం చేయడానికి వీరు వచ్చారు అని చెప్పినప్పుడు కూడా ఆ దుఃఖ దినముల, శ్రమ దినమందు కూడా ఏలియా దేవునికి మొరపెచ్చగా గెహజీ నేత్రములు తెరవబడ్డాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా శరీర సంబంధమైన తలంపులతో, మనసుతో నేత్రాలు మూయబడి ఉన్న ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడాలి అని ప్రార్థించగా తెరవబడ్డాయి. ఈ రోజున నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు చేతకాని వాడువుగా ఉండొద్దు. ఎందుకంటే నువ్వు ఆరాధించుచున్న దేవుడు, నువ్వు స్తుతించుచున్న దేవుడు, నువ్వు ప్రేమించుచున్న దేవుడు చేతకాని వాడు కాదు, నీ పక్షముగా ఉండి ఆయన అద్భుతమైన కార్యములు చేయగలిగే సమర్థవంతుడు. మరి ఆ సమర్థవంతునికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించాలి. అంటే నువ్వు మోకరిల్లి దేవుని తట్టు తిరగాలి, మోకరిల్లి దేవునిపై నువ్వు ఆధారపడాలి, ఆయన ఆశ్రయించు, ఆయన సన్నిధిలో నిలకడగా నిలిచిండు, ఆయన మహిమను నిత్యము అనుభవించడానికి నువ్వు సిద్ధపరచబడు. నా దేవుని కృప నిత్యము కూడా నీకు తోడై ఉంటుంది. ఏనాడు కూడా నువ్వు శ్రమలో ఉన్నా, ఆనందంలో ఉన్నా నిన్ను విడిచిపెట్టడు. శ్రమ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎదుకు వస్తూ ఉన్నావు, శ్రమ లేనప్పుడు లోకంలో తిరుగుతూ ఉన్నావు. కానీ ఈనాడు నా దేవుని కృప, నా దేవుని మహిమ, ప్రేమ అటువంటిది కాదు. ఎందుకంటే అది శక్తివంతమైనది. శక్తి కలిగినటువంటి దేవుని వాక్కుతో కూడినటువంటి, బలముతో కూడినటువంటి ఈ ప్రార్థన ద్వారా నువ్వు నడిపించబడితే ఆ శ్రమ దినములు కూడా నా దేవుని ద్వారా నువ్వు ఆదరించబడతావు. శ్రమలో కూడా నూతనమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. అతి ఆనందం నా దేవుని కృప ద్వారా అనుభవించదువు గాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్ర. శ్రమ దినమందు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు వగుదు అని సెలవిచ్చా. అవునయ్యా, మేము కృంగిపోకుండా, దిగజారిపోకుండా వాక్యానుసారముగా, ప్రార్థనానుసారముగా మా జీవితములను కాపాడుకొనగలిగే భాగ్యమును మాకు దాయిచ్చాం. అయ్యా, నీ మాటల ద్వారా నిత్యము ప్రభు మేలు పొందుకొనగలిగే కృపను మాకు దాయిచ్చాం. తోడయుండ, ఆదరించండి, బలపరచండి, స్వస్థపరచమని, ఆరోగ్యమును దాయిచ్చాం, ఆశీర్వదించమని, హెచ్చింపు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమె. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.